మనం అట్లనే లీడర్స్. సో పేదల కొరకు నిలబడాలి. ఈ ఇష్యూ మీద ఈ 4 అజెండాలో 4 మొదటిది మణిపూర్ క్లోత్ డిస్ట్రిబ్యూషన్ మీద సాధు గారు మాట్లాడతారు. రాధా మ్యాచెస్ గారికి, ఫౌండర్ ఆఫ్ ది వివోసియు, ముఖ్యంగా వేదికను అలంకరించిన మరి పెద్దలు బిషప్ సింగం గారు, మరి తదితర పెద్దలందరికీ కూడా అభినందనలు చెప్తున్నాను. రీసెంట్గా మరి రాధా మ్యాచెస్ గారిని కలిసినప్పుడు చాలా విచారంలో ఉన్న ఘటన చూసి మరి చాలా బాధపడ్డాము. అయితే ఇప్పుడు చూసిన తర్వాత కొంచెం ఇప్పుడిప్పుడే నార్మల్సీకి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇట్స్ వెరీ గుడ్ అండ్ వీ ప్రైజ్ ద లార్డ్ ఫర్ ది మేకింగ్ హర్ టు బికమ్ యాక్టివ్. ఇకపోతే బిషప్ సింగం గారు చాలా మంచి మాటలు చెప్పారు. ఒక్కొక్క మాట గురించి కూడా మరి అందరం నేను చర్చించుకోవాలి. ముఖ్యంగా నేను ప్రెసిడెంట్ అయినా సరే మరి రాధా మ్యాచెస్ గారు నన్ను ప్రెసిడెంట్ చేసిన దగ్గర నుంచి కూడా వేరే వాళ్ళ ఆర్గనైజేషన్స్ నన్ను ప్రెసిడెంట్గా చేస్తుంది మొదలుపెట్టి. ఒకటేమో డాక్టర్స్ అసోసియేషన్ వికారాబాద్ పరిగి, వాళ్ళు రెండోసారి కూడా నన్నే పెట్టుకున్నారు. అప్పటికి రెండోసారి నన్ను వదిలేస్తారనుకున్నాను, రెండోసారి కూడా నన్ను పెట్టుకున్నారు. సరే చర్చి లేదని అయితే నేను మళ్ళీ సెకండ్ టైం ఉండనండి. యూ గివ్ ఛాన్స్ టు సమాధానం. ఎందుకంటే చర్చిలో ఏం చేయాలన్నా కూడా అది చాలా కష్టం. ఎందుకంటే మనం ఏది క్వశ్చన్ చేసినా వాళ్ళు ఏమంటారంటే నో యూ షుడ్ నాట్ క్వశ్చన్ ఇట్. ఎందుకంటే అది కాన్ఫరెన్స్లో ఉంది. సపోజ్ మెథడిస్ట్ చర్చ్ అది కాన్ఫరెన్స్లో ఉంది, వేరే బిషప్ చేతిలో ఉంది. ఎందుకంటే దారుడు జాతర జరుగుతుంటుంది. ప్రతి సంవత్సరం ₹1 కోటి పైన వస్తుంది ఎవ్రీ ఇయర్. అక్కడ అసలు ఏం డెవలప్మెంట్ చేయట్లా వాళ్ళు. ఆ వచ్చిన డబ్బులు అట్టాగే బిషప్ కలిసేది వెంటనే మూట కట్టుకొని వెళ్ళిపోతుంటారు వాళ్ళు. అనే కనీసం ఎక్కడెక్కడి నుంచో వస్తారండి, నియర్లీ మోర్ దెన్ 1 crore. ఆ గోల్డ్ కానీ అది కానీ ఇది కానీ చాలా వస్తుంది. అని కొన్ని డెవలప్మెంట్స్ అలా చేయండి. అది మా ఏరియాలో ఉంది, మా చర్చ్ ఏరియాలో ఉంది. నేను అది క్వశ్చన్ చేయకపోతే పాస్టర్ గారు అంటారు, సార్ మీరు అది క్వశ్చన్ చేయడానికి లేదు, అది కాన్ఫరెన్స్. మరి చర్చెస్లో బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి, అన్నీ ఇదైపోతున్నాయి. ఆ స్కూల్స్ కానీ బిల్డింగ్స్ కానీ అన్నీ ఇదైపోతున్నాయి. దాన్ని రీజనరేట్ చేయండి అంటే అది కూడా మళ్ళీ వాళ్ళది బిషప్ చేతులు. డబ్బులు ఎంత వచ్చినా సరే అక్కడికి వెళ్ళిపోతున్నాయి, ఇక్కడే స్పెండ్ చేయట్లేదు. కాబట్టి నేను నుండి చేసేది ఏం లేదు. ఎందుకంటే మై స్పిరిట్ ఈస్ డిఫరెంట్. మొదటి నుంచి కూడా స్టూడెంట్ డేస్ నుంచి కూడా ఎప్పుడైనా క్వశ్చనింగ్ చేస్తాను. డాక్టర్స్ కూడా గవర్నమెంట్ డాక్టర్స్ శాలరీస్ పెంచమని నేను ఒక్కడే బయలుదేరి కోటిలో కింద కూర్చున్నాను. అందరు స్టే కోసం నేను ఒక్కడే కూర్చున్నాను. అప్పుడు అందరూ చివరికి జీతాలు పెరిగింది, గవర్నమెంట్లో డాక్టర్స్ వస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ చేశారు, మళ్ళీ త్రూఅవుట్ ఇండియాలో డాక్టర్స్ కోసం పోరాటం. త్రూఅవుట్ ఇండియాలో డాక్టర్స్కి ఏది కేసెస్ పెడతా కానీ, ఇల్లీగల్ కేసెస్, కన్జ్యూమర్స్ కేసెస్ కానీ, ప్రొటెక్షన్ ఆఫ్ డాక్టర్స్ కోసం కానీ, తర్వాత ఇంక్రీజ్ ఆఫ్ సో మెనీ మెడికల్ కాలేజ్ ఇష్టం వచ్చిన పర్మిషన్ ఇస్తున్నారు. సో ఇప్పుడు ప్రొఫెషన్ బికెమ్ వెరీ. అట్లాగే మన ఇప్పుడు క్రిస్టియన్స్ పరిస్థితి కూడా ఎట్ ప్రజెంట్ ఇట్ సీమ్స్ టు లైక్ దట్. మన ఎజెండాలో ఒకటి ఉంది, అటాక్స్ ఆన్ క్రిస్టియానిటీ. ఇది మనం మొదటి నుంచి ఎప్పటి నుంచో అనుకుంటూనే ఉంటాం. క్రిస్టియన్స్ కూడా మనకి ఏమన్నా తెలియదు, ఎస్సీ రిజర్వేషన్స్ విషయంలో కానీ పోరాడుతున్నాం. మరి మధ్యలో జరిగిన సంఘటనలు, ప్రవీణ్ ప్రకటన కానీ హత్య చేయడం, మణిపూర్ వైలెన్స్, ఇటువంటి విషయాలన్నింటిలో కూడా మనం చాలా బాధపడటం, కొన్నిసార్లు ప్రొటెస్ట్ చేయడానికి కూడా ప్రయత్నం చేశాం. ఎన్ని ప్రొటెస్ట్ చేసినా సరే ఇంకా స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఎందుకంటే దేశంలో జరుగుతుంది ఏంటంటే దే ఆర్ వెరీ కమిటెడ్ టు బ్రింగ్ ఏ స్పెసిఫిక్ నేషన్. ఇక్కడ మైనారిటీస్ అందరినీ సప్రెస్ చేసి వాళ్ళ నేషన్ని తేవాలని, రాజ్యాంగం కూడా మార్చి వాళ్ళ రాజ్యాంగమే అది మనవాదం తేవాలని, ఈ రాజ్యాంగాన్ని కూడా అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఇచ్చేయాలని కూడా తీవ్ర ప్రయత్నం వీళ్ళు ఎంత చేసినా. ఇప్పుడు సపోజ్ రాహుల్ గాంధీ ఓట్ చేయడం తీసుకొని ఎంత తీసుకొస్తే వెంటనే వాళ్ళు పార్లమెంట్లో ఏం చేస్తున్నారు, నో వీఆర్ గెటింగ్ ఎ బిల్. సపోజ్ ఇఫ్ మినిస్టర్ ఆర్ చీఫ్ సీఎం ఆర్ పిఎం ఆర్ అరెస్టెడ్ and kept in 30 days in the prison, then he will lose the job, he will lose the post. At the end, they want to target the people who are in the opposition parties. Just they will use the ED or CBI or anything else. They find some kind of cases and see that they will be arrested and automatically they will be destabilized. So they want to bring their own government and their own party into the power to suppress especially the minorities. So that was undoubted. In such a case,
మనం ఏం చేస్తుంటే వీ నీడ్ టు రేజ్ అవర్ వాయిస్ అనేది సార్ చెప్పినట్టు మన వాయిస్ ఇప్పుడు లయన్స్ క్లబ్ కూడా నన్ను ప్రెసిడెంట్గా చేశారు. ఈ మధ్యనే ప్రెసిడెంట్ చేశారు. ఎందుకని మనం వీ మే థింక్ దట్ వీఆర్ ఓన్లీ గ్రూప్ ఆఫ్ పీపుల్, కానీ లయన్స్ క్లబ్ కూడా విచ్ ఇస్ హైలీ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్. అది ఎట్లా స్టార్ట్ అయింది? అంత పెద్ద రెప్యూటెడ్, ఇప్పుడు 200 కంట్రీస్లో ఉంది లయన్స్ క్లబ్. ఇంత పాపులర్ ఆర్గనైజేషన్ 200 కంట్రీస్లో ఎక్కడ న్యాచురల్ డిసాస్టర్ జరిగినా కానీ ఎంత స్ప్రెడ్ అయ్యి ఎందుకు పైకి వచ్చిందంటే ఇట్ స్టార్టెడ్ మెల్విన్ జాన్సన్ అనే ఆయన షికాగోలో జస్ట్ ఆయన స్టార్ట్ చేశాడు. ఎప్పుడు 1917లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మన టాలెంట్స్ కలిపి మన టాలెంట్స్ యూటిలైజ్ చేసి వీ హ్యావ్ టు సర్వ్ ది అదర్ పీపుల్ హు ఆర్ ఇన్ నీడ్. ఎవరైతే అవసరం ఉందో వాళ్ళ నీడ్ కోసం మనం మన టాలెంట్స్ని ఉపయోగించాలనే బేసిస్ మీద స్టార్ట్ చేశాడు. అది మంచిగా అదే స్ప్రెడ్ అయింది. 1925లో మరి ఒక ఆమె హెలర్ ఏం చేసింది, నైట్ బ్లైండ్నెస్ కోసం వీ మస్ట్ ఫైట్, ఆ బ్లైండ్నెస్ పోవాలి. దాని వల్ల అది ట్రిగ్గర్ అయింది. మొత్తం ఇప్పుడు 200 కంట్రీస్లో అది ఉంది అంటే ఆర్గనైజేషన్ లయన్స్ క్లబ్ అంటే అంత ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ తయారైందంటే జస్ట్ స్టార్టెడ్ విత్ వన్ మ్యాన్ బట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ లైక్ దిస్. అట్లాంటిది ఎందుకని అనే దాని మీద వాళ్ళు పోరాడారు. కాబట్టి మెయిన్ పర్పస్ ఏంటంటే మన యొక్క టాలెంట్స్ ఉపయోగించాలి. మన సార్ గారు చెప్పినట్టు వీఆర్ ద లీడర్స్ అన్నాడు. ఆయన ఒక్కొక్క మాట కూడా సార్ని అప్రిషియేట్ చేస్తారు. ఎప్పుడంటే ఆయన ఎంత సరదాగా మాట్లాడినా వేస్ట్ ఒక మాట కూడా మాట్లాడు. ఎవ్రీ వర్డ్ ఈజ్ ఇట్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ మీనింగ్ ఇన్ ఇట్. కాబట్టి మన యొక్క టాలెంట్స్, వీఆర్ లీడర్స్, మన టాలెంట్స్ మనం యూజ్ చేయాలి. టాలెంట్స్ ఒకటి, టైం ఒకటి. మన టైం కొంత స్పెండ్ చేయాలి. తర్వాత ట్రెజర్, అఫ్ కోర్స్ వీ హ్యావ్ టు కంట్రిబ్యూట్, అదర్వైజ్ మీకు కొన్ని చేయాలి మన ప్రోగ్రామ్స్ కానీ కొంత ట్రెజర్ ఉంటుంది. సో టైం, టాలెంట్స్ అండ్ ట్రెజర్ అది కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎందుకు మనం చేయాలంటే వీ హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్. ఎందుకంటే మనం ఇప్పుడు వాళ్ళ యొక్క ఎంతో న్యాచురల్ డిసాస్టర్లో ఉన్నారు ఎవరు మణిపూర్. కాబట్టి వీ షుడ్ టేక్ కేర్, వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద పీపుల్ హు ఆర్ సఫరింగ్. వాళ్ళు ఎంతమంది పాపం వైలెన్స్ పరిస్థితుల్లో తట్టుకొని వస్తుంటే ఇప్పుడు ఫ్లడ్స్ అనేది అనదర్ థింగ్ దే ఆర్ సపోజ్. కాబట్టి మనం కేర్ తీసుకొని మనం కూడా సర్వ్ చేసి మన యొక్క ఇది కూడా మనం వాళ్ళు చూపించాలి. ఇంకోటి అంటే వీ హ్యావ్ టు కనెక్ట్ విత్ ద పీపుల్. మన సిమిలర్ ఇది ఉన్నట్లయితే మన యొక్క టాలెంట్స్ ఎవరైతే ఎక్స్ప్రెస్ చేస్తున్నారో అలాగే మనం కనెక్ట్ అవ్వాలి అందరితో, అన్ని ఆర్గనైజేషన్స్ తోటి. మనం ఎందుకంటే దెర్ ఇస్ నో యూనిటీ ఇన్ దట్. యూనిటీ ఏంటంటే మనం ఎందుకు వెనకపడతాము అంటే దెర్ ఇస్ నో యూనిటీ, స్పిరిట్ ఆఫ్ యూనిటీ అది లేదు. ఆ స్పిరిట్ ఆఫ్ యూనిటీ ఇన్ క్రిస్టియన్ డినామినేషన్స్ చాలా ఉన్నాయి. ఎవరి డినామినేషన్స్ వాళ్ళే చూసుకుంటున్నారు. ఒక చర్చ్ ఇంకో చర్చికి పోరు, ఇంకో చోట జరుగుతుంటే ఒక చర్చిలోనే మళ్ళీ ఏదో డిఫరెన్సెస్. ఎందుకని చాలా లాట్ ఆఫ్ డిఫరెన్సెస్. అందుకని మెయిన్ క్రిస్టియానిటీలో మొదటి నుంచి ఈ డిఫరెన్సెస్, డివిజన్స్, క్యాథలిక్ అని, ఆర్థోడాక్స్ క్యాథలిక్ అని, రోమన్ క్యాథలిక్స్ అని, ప్రొటెస్టెంట్ మళ్ళీ చాలా గ్రూప్స్, ఇవన్నీ వచ్చేసేటప్పటికి యూనిటీ అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్. నేను అందుకని మార్నింగ్ ఏం చేస్తానంటే ఫస్ట్ సర్వీస్ క్యాథలిక్ చర్చ్ ఉంటుంది అక్కడ, ఫస్ట్ క్యాథలిక్ చర్చ్కి వెళ్తాను. ఎందుకంటే మా ఇంటి దగ్గర అది. అక్కడ ఐ విల్ స్పెండ్ సమ్ టైమ్ విత్ క్యాథలిక్ చర్చ్. ఆ తర్వాత మళ్ళీ మా చర్చ్ మెథడిస్ట్ చర్చ్ సర్వీస్. సో దట్ అంటే వాళ్ళ సర్వీస్ చూస్తాను, నాకు వాళ్ళ సర్వీసే ఫాలో అవ్వాలని కాదు. ఐ వాంట్ టు మింగిల్ విత్ ద పీపుల్ దేర్. వాళ్ళని కలుపుకొని, ఎందుకంటే ఏదైనా జరిగినప్పుడు మనం వాళ్ళని కూడా పిలుస్తాం ప్రొటెస్ట్కి. ఐ యూస్ టు కాల్ దెమ్ మణిపూర్ వాయిలెన్స్ జరిగినప్పుడు వాళ్ళు కూడా వచ్చారు. అట్టగా వీ హ్యావ్ టు మింగిల్ విత్ ది అదర్ చర్చెస్. అలాగే ఆ స్పిరిట్ ఆఫ్ యూనిటీ, తర్వాత స్పిరిచువాలిటీ కూడా ఉండాలి. ఎందుకంటే మనం ఎంతో చేస్తున్నాం కానీ ఎందుకంటే గాడ్ విల్ ఓన్లీ హెల్ప్. ఎందుకంటే ఇది సాటన్ ఈస్ వర్కింగ్ లైక్ దట్. ఇఫ్ దట్ వై because there is somebody keeping the stolen material in you. Unless you get out of that, you cannot win the battle. So if you are not spiritually right, there is no meaning in it. ఇప్పుడు మన క్యాథలిక్స్ అటాక్స్ జరుగుతున్నాయి నార్త్ ఇండియాలో. ఇప్పుడు మన ఎజెండాలో అటాక్స్ అండ్ చర్చెస్, తర్వాత ఇల్లీగల్ కేసెస్ ఏంది, ఫోర్సిబుల్ కన్వర్షన్.
ఒకటి ఫోర్స్ఫుల్ కన్వర్షన్ కేసెస్ పెడుతున్నారు, ఇంకోటి ఏమో వైలెన్స్ కమ్యూనల్ వైలెన్స్ క్రియేట్ చేస్తున్నాడు ఒకటి, ఫోర్స్ఫుల్ కన్వర్షన్స్ ఒకటి, ఈ చట్టాలు పెడుతున్నారు. ఇప్పుడు రీసెంట్గా నర్సును అరెస్ట్ చేశారు, అందరికి తెలిసే ఉన్నది. మరి నర్సును అరెస్ట్ చేసినప్పుడే కొంచెం క్యాథలిక్ వాళ్ళు అప్పుడు కొంచెం దెర్ ఇస్ అ మూవ్మెంట్ స్టార్టెడ్ ఇన్ క్యాథలిక్ ఆర్గనైజేషన్స్. ఇప్పుడు మనం యూనిటీ కావాలంటే అర్జెంట్గా రాదు. వాళ్ళ ముందు నుంచి వాళ్ళు చేస్తూ ఉన్నట్టయితే బాగానే ఉండేది. ఇప్పుడు వాళ్ళు బయలుదేరారు కాబట్టి క్యాథలిక్స్ ఎప్పుడైతే, ఎందుకంటే ద రిచెస్ట్ ఆర్గనైజేషన్ క్యాథలిక్ ఆర్గనైజేషన్. అందరు కలిసి చేయకపోతే ఏమవుద్ది సార్? అందరు కలిసి చేయకపోతే ఏమవుద్ది? కెన్ ఎనీబడీ టెల్? మన కనుక అందరు కలిసి ఫైట్ చేయకపోతే ఏమవుద్ది? వక్ఫ్ బోర్డు పెట్టి ముస్లిమ్స్ ప్రాపర్టీస్ ఎట్టలాగాలని చూస్తున్నారు. నెక్స్ట్ క్రిస్టియన్ ప్రాపర్టీస్ విల్ బి ట్రాక్డ్. మా చర్చి దగ్గర చెప్తున్నాను, దెర్ ఇస్ నో కాంపౌండ్ వాల్. ఫస్ట్ మన చర్చిని తీసుకెళ్తారు ఉండేయని, అంతే కదా. దెర్ ఇస్ నో కాంపౌండ్ వాల్ ఇన్ చర్చ్. ఎందుకంటే ఇంత డబ్బులు వస్తున్నారు కూడా కాంపౌండ్ వాల్ కూడా కట్టలేకపోతున్నారు. మెథడిస్ట్ ప్రీస్ట్ వస్తున్నారు, బిషప్స్ వస్తున్నారు, ఏదైనా చూస్తారంటే వాళ్ళు ఏదైనా కబ్జా చేద్దామా, ఏం చేద్దామా, ఇది చూస్తుంటారు. కానీ హౌ టు డెవలప్ మన యూత్ని కూడా మనం డెవలప్ చేసుకోకపోతాము. ఆ స్పిరిచువల్ ల్యాక్ ఆఫ్ స్పిరిచువాలిటీ. తండ్రి సిగరెట్ తాగుతూ ఉండి కొడుకుకి కూడా మరి నువ్వు తాగదని చెప్తే వాడు ఉంటాడా? యూత్ ఎట్లా డివేట్ అయిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మన యూత్ని మనం డెవలప్ చేసుకోకపోతే వాళ్ళు ఎట్లా చేస్తున్నారు? ఆర్గనైజేషన్స్ పెట్టి వాళ్ళు ఎట్లా ట్రైనింగ్ చేస్తున్నారు యూత్ని, మనం ఎట్లా చేస్తున్నాం? సో మెనీ థింగ్స్ వీ హ్యావ్ టు టేక్ కేర్. ఒకటేంటంటే కేర్ తీసుకోవాలి. వీ హ్యావ్ టు కనెక్ట్ విత్ అవర్ యూత్ ఆల్సో. ఆ కనెక్షన్ విత్ యూత్ లేకపోతే దెర్ ఇస్ నో మీనింగ్ అట్ ఆల్. మనం వీ కెనాట్ బిల్డప్ ఫ్యూచర్ జనరేషన్స్ని. మనం ఏం చెప్పగలం, వాళ్ళకి ఏం చేయగలం? ఫ్యూచర్ జనరేషన్స్ మనం బిల్డప్ చేయకపోతే, చిన్నప్పటి నుంచి వాళ్ళకి చెప్పకపోతే, టీచర్ ద చైల్డ్ ద వే హి షుడ్ గో వెన్ హి బికమ్స్ ఓల్డ్ ఇన్ ఎవ్రీ పార్ట్. యూ డోంట్ టీచ్ ద చైల్డ్ వెన్ హి ఈస్ యంగ్ ఇట్ సెల్ఫ్, దెన్ యూ కెనాట్ బి. ఎన్ని చర్చెస్ ఎందుకు వేకెట్ ఉంటున్నాయి? చాలా చర్చెస్ యూఎస్లో కూడా there are no movement, they are no brought up from the children. There is no commitment ఉండాలి కదా. ఏదైనా చేయాలనుకుంటే మన యూనిటీ కానీ స్పిరిచువాలిటీ కానీ ఒక మూమెంట్ తీసుకురావాలన్నా కూడా ఒక కమిట్మెంట్ ఉంటేనే తప్పితే యూ కెనాట్ ఫైట్ విత్ దిస్ సాటన్. వీఆర్ ఫైటింగ్ విత్ సాటన్. ఆల్ దీస్ ఆర్ ఎనఫ్. జస్ట్ మనం రైజ్ చేసినా, మనం ప్రొటెస్ట్ చేసినా, మనం మూవ్ చేసినా, ఇప్పుడు ఎన్నో చేశారు. ఇప్పుడు ఏమైంది? పవిత్ర ప్రకటన కేసు ఏమైంది? కోర్టుకి వెళ్ళేటప్పటికి సప్రెస్ చేసేసి, అంతేనా? అంటే ఎనీ మూమెంట్ ద సాటన్ ఇస్ ట్రైయింగ్ ఇట్స్ లెవెల్ బెస్ట్ టు మేక్ అస్ టు కీప్ క్వైట్, సప్రెస్ అవర్ మూమెంట్. సో బిఫోర్ దట్, సారీ టైం అయిపోయింది, ఒక నిమిషం మాట్లాడతాను. సో వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మెనీ థింగ్స్ అండ్ వీ హ్యావ్ టు డిస్కస్. నాట్ ఓన్లీ డిస్కస్, సార్ ఇంకొక మాట చెప్పాడు, ప్రాక్టికల్. ఒట్టి వాయిసే కాదు, ప్రాక్టికల్గా. నేను ఎప్పుడైనా అంతేనండి. ఎందుకంటే టిమాస్ చైర్మన్గా ఉన్నప్పుడైతే, నన్ను టిమాస్ చైర్మన్ చేసినప్పుడైతే అట్రాసిటీ జరిగిన పోలీస్ స్టేషన్ ముందే కూర్చున్న వాడిని. వాడు పోలీసులు తలబడుకునేవాడు, కింద కూర్చోంటే వచ్చి అన్ని చైర్లు కొని వేసి కూర్చోబెట్టేవాడు, కొనుక్కొచ్చి వేసేవాడు పోలీసులు. ఎందుకంటే కింద కూర్చొని డాక్టర్ ప్రెస్ మీట్ పెడితే బాగలేదు సార్, ఈ కుర్చీలో కూర్చొని ప్రెస్లో మాట్లాడన్నారు. సో మెనీ టైమ్స్ ఐ వాజ్ టేకెన్ టు prison, and many times I was targeted. So I never got back. So unless you move forward, unless the spiritual fight is there, we cannot achieve our goal. So prayer is important, and also Sir Jippedu, unless you do actions, we have to do actions. So almost I am analyzing almost words still left. In some other times I will continue. Let others also speak and express their feelings. Thank you very much for giving me the chance. Thank you very much, Dr. Garu.